ఎందుకో గాని తెలంగాణ కోసం తెగించి కొట్లాడినోళ్ళంటే కేసీఆర్ సార్‌కు ఎనలేని ప్రేమ. వాళ్ళనే గాదు వాళ్ళ కుటుంబాలను గూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం కోసం రణం చేసిన కుసుమ జగదీష్ కుటుంబం కష్టాలల్లుంటే కంటికి రెప్పయిండు. ఆరోగ్యం మంచిగా లేక 2 ఏండ్ల కింద జీవిడిచిండు జగదీష్ అన్న. బిడ్డ డాక్టర్ చదువుకు తిప్పలైతున్నదని కేసీఆర్ సార్‌కు ఎట్లా తెలిసిందో ఏమో గాని ఇగో గిట్ల ఎర్రవల్లిలున్న తన ఫామ్ హౌస్‌కు పిలుచుకొని చదువు కోసం ఎంత ఖర్చయితదో అంత చెక్కు మీద రాసిచ్చిండు. కేసీఆర్ సార్‌ను చూసే వరకు లేచి నిలబడ్డోళ్ళను కుర్చీలల్ల కూసోండ్రి, ఏం గాదు నిమ్మలబడుండ్రి అన్నట్టు తన ఎదురుంగా కూర్చోబెట్టుకున్నాడు. చదువు ఎట్లా సాగుతాంది అన్నట్టు మంచి చెడ్డ తెలుసుకున్నాడు. తండ్రి లేని బాధ ఎప్పటికుండొద్దు. నీ చదువు కోసం ఏం కావాలంటే అది అడుగు చేస్తాం అన్నట్టు మాట్లాడిండట. గట్టిగా చదువుకొని తల్లిదండ్రులకే కాదు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి అన్నట్టు చెప్పిండట. చూడుండ్రి కేసీఆర్ సార్ మనసు ఎంత మంచిదో. అధికారంలో ఉంటేనే జనానికి సాయం చేస్తాం, కుర్చీలో లేకుంటే ఎవరెక్కడ పోతే మాకేంది అన్నట్టుంటారు కొంతమంది. కానీ కేసీఆర్ గట్ల కాదు. రాష్ట్రం వస్తే తెలంగాణ జనం బతుకులు మారుతాయని తెలిసిన లీడర్ కుటుంబాన్ని ఆదుకున్నాడు. కష్టపడి పార్టీని కాపాడినోళ్లకు అండగా ఉంటది బీఆర్ఎస్ పార్టీ అనేది నిరూపించిండు. ఇక ఈ కార్యంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషను, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్లు ఉన్నారు.